ఒక సినిమాలో విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి అంటే ఆ సినిమాకి బ్లాకింగ్ బాగుండాలి. ఆ బ్లాకింగ్లోని ఇంకొక 2 టైప్స్ ఈ రీల్లో చెప్పుకుందాం. ఆల్రెడీ లాస్ట్ 2 రీల్స్లో నేను ఒక 4 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ రీల్లో నేను ఇంకొక 2 టైప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ టు ద 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డే 29. సో ఫస్ట్ వన్ వచ్చేసి జియోమెట్రిక్ బ్లాకింగ్. అంటే మీరు అక్కడ ఉన్న పిల్లర్స్ని యూస్ చేసి కానీ అక్కడ ఉన్న ప్లేస్ని యూస్ చేసి కానీ దాంతో బ్లాక్ చేస్తూ మీ క్యారెక్టర్స్ని రివీల్ చేయడం కానీ మీ క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ జియోమెట్రీలో మీ క్యారెక్టర్స్ని ప్రాపర్గా ప్లేస్ చేయడం ద్వారా మీరు కథ చెప్దాం అనుకుంటే దాన్ని జియోమెట్రిక్ బ్లాకింగ్ అని అంటాం. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ప్లేసింగ్ క్యారెక్టర్స్ ఇన్ ఎ స్పెసిఫిక్ షేప్స్. మీ ఫ్రేమ్ పెట్టిన తర్వాత మీ క్యారెక్టర్స్ని ఒక స్పెసిఫిక్ షేప్స్లో పెట్టి ఆ షేప్స్ అన్ని ఇంకొక క్యారెక్టర్స్కి లీడ్ అయ్యేలాగా ఆ క్యారెక్టర్స్ని పెట్టిన షేప్స్ అనేవి లేదంటే అక్కడ ఉన్న సింబల్స్ అనేవి డైరెక్ట్గా ఇంకొక క్యారెక్టర్కి లీడ్ చేస్తూ లేదంటే ఒక పాయింట్కి లీడ్ చేస్తూ ఉండేలాగా క్రియేట్ చేయడం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. సో లాస్ట్ 3 రీల్స్లో మనం మొత్తం 6 టైప్స్ ఆఫ్ బ్లాకింగ్ గురించి తెలుసుకున్నాము. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్లో చెప్పండి. సో వీ కెన్ అండర్స్టాండ్. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీలో మీకు ఎలాంటి కాంటెంట్ కావాలనుకుంటున్నారని కూడా కింద కామెంట్స్లో చెప్పండి. సో ఈ 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సిరీస్లో నెక్స్ట్ రీల్స్ అన్ని వాటి మీద తీసుకురావడానికి ట్రై చేస్తాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్.